ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సాంబ్రాణి ధూపం వేయడం అనేది మన భారతదేశంలో అనాది కాలంగా వస్తూనే ఉంది. ఇంట్లో ధూపం వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ధూపం వేయడం పురాతన కాలం నుండి ఆచారంగా వస్తుందని తాంత్రికవేత్తలు చెప్తుంటారు. ప్రతిరోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని విధి విధానాలు పాటించుతూ ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత అయినా బయటకు పోతుందని పండితులు చెప్తుంటారు. అయితే దరిద్ర దేవత ఇంట్లో ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఏ ఇంట్లో అయితే అన్నం, పప్పు, కూరలు మాడిపోతాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందని, అలాగే ఏ ఇంట్లో అయితే చెడు వాసన వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి ఉంటుందని పండితులు అంటుంటారు. ఇవే కాకుండా ఏ ఇంట్లో అయితే శుభ్రత లేని ఇల్లు, అలాగే పిల్లలు చెప్పిన మాట వినని ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు అంటుంటారు. అయితే తల్లిదండ్రులకు సేవ చేసిన చోట, పెద్దలను, గురువులను గౌరవించిన చోట నుంచి దరిద్ర దేవత తనంతట తానే వెళ్ళిపోతుందంట. ఇక దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటే ఏ పని చేసినా కలిసి రాదు. అలాగే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు పైకి రారంట. ఇక ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే నెలకి ఒకసారైనా మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు చెప్తుంటారు. అయితే ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో ఉంటుందంటున్నారు పండితులు. గుగ్గిలం పొడి, సాంబ్రాణి పొడి, ఆవు నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, పంచదార, ఈ 5 వస్తువులను కలిపి ప్రత్యేకమైన ధూపం ఆ ఇంట్లో వేయాలని సూచిస్తున్నారు. ఇలా నెలకు ఒకసారైనా మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ ఇలా ప్రత్యేకమైన ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ఎంతటి దరిద్ర దేవత అయినా బయటకు వెళ్ళిపోతుందని, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని, అలాగే వాళ్ళ జీవితంలో కూడా ఆర్థికపరమైన విషయంలో పురోగభివృద్ధి మొదలవుతుందని సూచిస్తున్నారు. అసలు ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే దరిద్ర దేవతకు ఇష్టమైన పులుపు, కారం ఉండే నిమ్మకాయను, మిరపకాయలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద కడితే ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా గుమ్మం వద్దే ఆగిపోతుందని పండితులు సూచిస్తున్నారు. ఇక ఆయుర్వేదంలోనూ ధూపం వేయడంలో చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నారు. రోజు ఇంట్లో ధూపం వేస్తే శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందంట. అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా కీళ్ళ నొప్పుల నివారణకు, జీర్ణక్రియకు, చర్మ రోగాలకు తగ్గించడంలో ఈ ధూపం ఉపయోగిస్తారంట. ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందట. అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికే సాంబ్రాణి నకిలీది అని, నాణ్యత లేని సాంబ్రాణిని కొని ధూపం వేయడం వల్ల వచ్చే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ సాంబ్రాణి ధూపం వేయడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. తెలుసుకున్నారు కదా మరి. మార్కెట్లోది కాకుండా ఇంట్లో తయారు చేసిన సాంబ్రాణి ధూపం వేసుకోవడం మంచిదని ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.